మనకు ఇక్కడ బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటే బైబిల్ మోయగలిగిన స్వేచ్ఛ స్వాతంత్రం మనకిస్తే మనకేమైపోయిందంటే బైబిల్ చదవడానికి బద్ధకం అయిపోయింది. దేవుని సన్నిధిలో కూర్చోడానికి గర్వం ఎక్కువైపోయింది. ప్రార్థన లేని జీవితం ఏంటో తెలుసా? గర్వం. ప్రేయర్లెస్నెస్ ఇస్ ఎ ప్రైడ్. ఎందుకు తెలుసా? నువ్వు అవసరం లేదు ప్రభా, నీ సహవాసం అవసరం లేదు, నువ్వు లేకపోయినా నా జీవితంలో అన్నీ చేసుకోగలను కాబట్టి నేను ప్రార్థన కూర్చోను. This is the indirect statement message that you are giving if you are not praying. నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు తెలియకుండానే నీ ప్రవర్తన ద్వారా చెప్తున్న మాట వర్తమానం ఇదే. నువ్వు నిజమైన ప్రార్థనా పరుడు అయితే, నీలో గర్వం లేదంటే, నువ్వు దేవుని ప్రణాళికను కోరుకునేవాడు దానమైతే నీకేం అవసరం అవుతుందంటే, ప్రభువా ఐ కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ యూ, నువ్వు లేకుండా నేను ఏమి చేయలేను ప్రభువా, ఐ ఆల్వేస్ నీడ్ యువర్ హెల్ప్. నీ సహాయం నాకు ప్రతి దినం అవసరం కనుక ఐ సిట్ ఇన్ యువర్ ప్రెజెన్స్, నీ సన్నిధిలో నేను కూర్చుంటా, నీ సహాయమును పొందుకుంటా. యువర్ ప్రేయర్ స్టేషన్ ఇస్ యువర్ పవర్ స్టేషన్. నీ ప్రార్థన స్థలము నీవు శక్తిని పొందుకునే స్థలము. లూకాస్